అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? రాసుల పరంగా ఈ 1 వీక్ రాసుల పరంగా ఎలా ఉంటున్నాయి అన్న టాపిక్ పైన తీస్తున్నాం కనుక ఇప్పుడు మనం చూడబోయే రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ రోజు నుంచి మొదలుకొని 12వ తారీఖు వరకు 12వ డేట్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఇది చెప్పండి ఇంకా ఈ ఈ వారం పాటు సింహరాశి జాతకులకు ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎదుర్కోవాల్సి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఎలా ఉంది ఈ వారం రోజుల పాటు సింహరాశి జాతకులకు ఎలా ఉంది. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. ఓకే అండి, సింహరాశి వారికి ఈ వారం ఈ 1 వీక్ ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ మీరు ఏదో ఒక విషయం ఇంకా మీ లైఫ్లో అయిపోయింది, ఇంకా అది నా జీవితంలోకి రాదు అనుకున్నారండి ఇంతవరకు. అది రిలేషన్ అయినా, బిజినెస్ అయినా, కెరియర్ అయినా, ఉద్యోగం అయినా, అందులో నాకు ఇంకా ఏ ప్రోగ్రెస్ లేదు, ఇది ఇంకా ఇప్పటితో అయిపోయింది, ఇంకా ఏదీ లేదు అన్న ఒక డెసిషన్కి వచ్చారు. కానీ అది తప్పకుండా మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందండి. ఇది రిబర్త్ అవుతుంది. ఇది అన్ని కేటగిరీస్కి వస్తుందనండి. విద్య కానీ, ఉద్యోగం కానీ, కెరియర్ కానీ, ప్రేమ కానీ, వివాహం కానీ, గృహ ఏది అయినా మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది అందరికీ రిజనేట్ అవుతుంది. సింహరాశి జాతకులకు ప్రతి ఒక్కరికి ఇది రిజనేట్ అవుతుందండి. ఈ రీడింగ్ ఏదైతే ఇంకా నా జీవితంలో లేదు, అయిపోయింది అని మీరు అనుకున్నారో అది ఖచ్చితంగా మళ్ళీ రిబర్త్ అవుతుందండి. అది మళ్ళీ మొదటికి పునర్ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే, మీరు కొంచెము మరి వృత్తిపరంగా కానీ, లేదు కెరియర్ పరంగా కానీ, ఇంకేదైనా సందర్భాలలో కానీ మీరు కొంచెం వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి రావచ్చు. లేకపోతే మీకోసం వేరే ప్రాంతాల నుంచి మీకు సంబంధించిన మీ బంధుమిత్రులు కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు కానీ రావచ్చు. రిలేషన్ పరంగా అయితే మీరు మీ పర్సన్కి దూరంగా ఉండొచ్చు, లేదు మీ పర్సనే మీకు దూరంగా ఉండొచ్చు. అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. ఉద్యోగరీత్యా అయితే మీరు ఉద్యోగానికి సంబంధించి మీరు ఏదైనా క్యాంపు కానీ, లేదా ఇంకెక్కడికైనా కానీ వెళ్ళి ఉండొచ్చు. అంటే మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారన్నది చూపిస్తోంది. మీరు ఈ 1 వీక్లో అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇంకా ముందు వెళ్ళడానికి ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటారు. అంటే ఈ వారంలో వెళ్ళొచ్చు, లేదు తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళేది ఉంది అని అంటే దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా ఈ వీక్లో చేసుకుంటారు మీరు. ఇక్కడ 2 విషయాల మధ్య జగిల్ అవుతుంటారు. ఏంటి అని అంటే, మీకు అది మరి కెరియరు ఫ్యామిలీయా, కెరియరు రిలేషనా, లేదు కెరియర్లోనే రెండు ఛాన్సెస్ రావడం వల్ల ఏదో కానీ మొత్తానికి 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఇది ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఇప్పుడు జాబ్కు సంబంధించి 2 అవకాశాలు వస్తే ఏది చూజ్ చేసుకోవాలని జగిల్ అవ్వడం, లేదు రిలేషన్ పరంగా అయితే ఇటు కెరియర్ చూసుకోవాలి, అటు రిలేషన్ చూసుకోవాలని జగిల్ అవ్వడం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారనమాట. ఏం చేయాలో అర్థం కాదు మీకు. అటు వాళ్ళకి సమాధానం చెప్పాలా, ఇటు వీళ్ళకి సమాధానం చెప్పాలా అన్న ఒక డైనమాలో మాత్రం ఉంటారు. కొంచెం ఏంటి అని అంటే, మీతో నిజాయితీగా ఉండేవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాగ్వివాదాలకు వెళ్ళొద్దు ఈ 1 వీక్లో. అంటే చిన్న విషయంలో ఏదైనా మనస్పర్ధలు రావడం మొదలైతే అది చిలికి గాలివాన్ అవుతుంది. అందుకు మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైతే మీ పట్ల నిజాయితీగా లేరని మీకు అనిపించిందో, అది జాబ్ కానీ, కెరియర్ కానీ, రిలేషన్ కానీ ఏదైనానండి, మీ పట్ల నిజాయితీగా ఎదుటి వాళ్ళు లేరు అని మీకు అనిపించిందో మీరు కొంచెం సంయమనం పాటించండి, సైలెంట్గా ఉండండి. ఆ క్షణానికి కోపం తెచ్చుకొని ఎంబడే వాళ్ళతో వాగ్వివాదానికి దిగకూడదు. అది తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే అన్నవాళ్ళు బాగుంటారు కానీ పడ్డ మీకు మాత్రం ఇబ్బంది పడతారు. అందుకే మీరు కొంచెం వివాదాలకు దూరంగా ఉండండి. ఇవన్నీ మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారండి, ఇది ఏదైనా ట్రాన్స్ఫర్ పరంగా కానీ, ప్రమోషన్ పరంగా కానీ,
వెళ్ళ వెళ్ళే అవకాశం ఉంటే మీరు చాలా బాధగా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండిపోయింది, ఏదైనా ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్ పరంగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళలేరు, వెళ్ళకపోతే అక్కడ తప్పదు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కొంచెము చాలా బాధగా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ఇది ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే వాళ్ళకండి. ఇంకా రిలేషన్ నుంచి అయినా మీ మధ్య జరిగిన ఏదైనా గొడవల వల్ల కానీ ఆర్గ్యుమెంట్స్ వల్ల కానీ మీ రిలేషన్ నుంచి మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యే పరిస్థితి. ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఏదైతే మీ జీవితంలో లేదు అయిపోయిందని అనుకున్నారని చెప్పానో అది మళ్ళీ మీకు రివర్త్ అవుతుందని చెప్పాను కదా. అందుకే ఇక్కడ మళ్ళీ కొత్త ప్రారంభం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన దానికి ఇది క్లారిఫికేషన్ అనమాట. మళ్ళీ మీకు ఏదో ఒక కొత్త అవకాశం వస్తుంది. అది జాబ్లోనే కావచ్చు, కెరియర్లో కావచ్చు, రిలేషన్లో కావచ్చు. మీకు ఒక కొత్తదనం మళ్ళీ మొదలవుతుంది. అంటే వాళ్ళ వల్లే మీకు ఒక కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీ చిన్ననాటి స్నేహితులను కలవబోతున్నారు. అంటే ఈ వీక్లో మీ చిన్ననాటి స్నేహితులతో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ, అంటే ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళు కూడా మీ కొలీగ్స్ అవ్వచ్చు కదా. అంటే గతంలో పరిచయం ఉన్న వాళ్ళు అనుకోకుండా మీ ఆఫీస్లో జాయిన్ అయిపోవడం, మీరు వర్క్ చేసే ప్లేస్లో జాయిన్ అయిపోవడం, అనుకోకుండా మీరు కలవడం, అలా మాట్లాడుకోవడం, మీ ఫీలింగ్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం, అంటే గతంలో మీ చిన్నతనం నుంచి మాట్లాడుకున్నవైనా మాట్లాడుకోవడం అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రిలేషన్ పరంగా ఏంటి అని అంటే మీరు ఏదైనా ఈ ఆనంద సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఒకేసారి కలిసినప్పుడు మీ ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవడం, ఇప్పుడు ఇట్లా జరిగింది అని మీ ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టుకోవడం, మొత్తానికి ఒకరితో ఒకరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మెజిషియన్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మీరు ఒకటి మీ జీవితంలో లేదని మీరు బాధగా ఉన్నారో అది మళ్ళీ పునఃప్రారంభం అవుతుందని చెప్పాను. దానికోసమే మీ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అంటే ఆ లేదు అనుకున్నది మీ జీవితంలో ఉన్నట్టే ఊహించుకొని దానికోసమే ప్రయత్నిస్తారు, దానికోసమే కష్టపడతారు, దానికోసమే మీ ఎఫర్ట్స్ మొత్తం పెడతారు. ఓవరాల్గా దాన్ని మీరు సాధిస్తారు. ఇక్కడ ఇంకోటి మీ మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలకు కానీ లేదు గృహప్రవేశాలకు సంబంధించి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ అలాంటి ఫంక్షన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వీక్లో మీ ఇంట్లో. దానికి ఖర్చు కూడా కొంచెం డబ్బుపరమైన ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. కాకపోతే శుభకార్యాలు జరిగే సూచనలు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది వివాహమే కానీ గృహప్రవేశాలే కానీ లేదు చిన్న చిన్న ఫంక్షన్సే కానీ ఏదైనా ఒక సెలబ్రేషన్కి సంబంధించిన ఒక ఫంక్షన్స్ మాత్రం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి జరుగుతాయండి. ఇక్కడేమో పేజ్ ఆఫ్ సోర్స్, అంటే మీరు ఎవరి గురించో తెలుసుకోవాలనుకుంటారు, అంటే వేరే వ్యక్తుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీరే ఒక ఆఫీస్లో ఒక ఎండీ లెవెల్లో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళకి మేము జాబ్ ఇవ్వచ్చా, అంటే వాళ్ళ బయోడేటా మొత్తం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. లేదు రిలేషన్ పరంగానైతే మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తెలుసుకోవడానికి, లేకపోతే కెరియర్ పరంగా కానీ లేకపోతే బిజినెస్ పరంగా మీతో బిజినెస్ చేసే ఆపోజిట్ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఏంటి, వీళ్ళతో బిజినెస్ చేస్తే ఓకేనా, అంటే ఓవరాల్గా మీరు ఎదుటి వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు ఈ వీక్లో. ఇక్కడ మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా మీకు నచ్చిన అవకాశం కోసం ఎదురు చూస్తారు. అది బాధ అయినా బర్డనే అయినా మీకు మంచి అనిపిస్తుంది కనుక దానికోసం మాత్రమే ఆలోచిస్తారు. మిగతా ఆప్షన్స్ అన్నీ పక్కకు పెట్టేస్తారు. ఇక్కడ అన్నీ ఉన్నా ఒంటరిగా ఫీల్ అయ్యే ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీకు అని అంటే మనీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వర్క్లో పడి ఇక్కడ మీరు దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉంటారని చెప్పాను కదా, ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఏంటంటే అలోన్గా ఫీల్ అవుతారు. అంటే మనీ గ్రోత్ ఉంటుంది, అంతా బాగుంటుంది, అంతా ఓవరాల్గా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఎందుకు అలా ఫీల్ అవుతారు అని అంటే ఇక్కడి నుండి కొంచెం దూరంలో ఉండడం వల్ల అలా ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మీరు జాబ్ పరంగా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ వచ్చి వెళ్ళిపోతారు కదా, అన్నీ ఉన్నాయి, ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ ఇక్కడ వస్తుంది మీకు. ఇక్కడ దూరంగా ఉండడం వల్ల, ఇక్కడ ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ రావడం వల్ల, వీటి వల్ల మీరు కొంచెం అలోన్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. కాకపోతే మీ చుట్టూ అన్ని సంపదలు అన్నీ ఉంటాయి, అందరి ప్రేమానురాగాలు ఉంటాయి, డబ్బు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏదో ఒక ఒంటరితనం అలా ఫీల్ అవుతారు అంతే. అంటే ఆ అవకాశం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఉంటారు, ఆ అవకాశం మీకు వచ్చి ఉంటుంది. తీరా వెళ్ళాలనుకునే టైంకి ఒంటరిగా వెళ్ళిపోతున్నానే, ఒంటరి అయిపోయానే,
ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది, నేను ఒక్కరినే అక్కడ ఉండాలి అన్న ఫీలింగ్ ఒకటి మీ మనసులో ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా చాలా బాగుందండి. కొంచెం వివాదాలకు దూరంగా ఉండండి, ప్రతి విషయంలో జగిలవ్వద్దు. మీ జీవితంలో లేదు అనుకున్న విషయం మాత్రం మళ్ళీ పునర్ప్రారంభం అవుతుంది. ప్రమోషన్ పరంగా దాని పరంగా మాత్రం బయటికి కొంచెం బాధగానే మూవ్ ఆన్ అవుతారు. ఈ వారం మాత్రం బాగానే ఉంది. కొంచెం వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి ముందడుగు వేయండి. ఖర్చులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా ఖర్చులు వస్తాయి, దాని మీద కొంచెం ఫోకస్ పెట్టి ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.